అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఊరుగాని ఊరు హైదరాబాద్లో తెలిసిన మనిషి లేడు. కానీ పల్లెటూరు నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్న పిల్లలతో బస్ ఎక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు. కనిపించిన వారిని కనుక్కొని ఓ అడ్రస్కు చేరుకుంది. రానైతే వచ్చింది కానీ తెలిసిన మనిషి కూడా లేడు. ఆ మనిషిని జీవితంలో ఒక్కసారి కూడా కలిసింది లేదు. అతడిని కల్పించమని ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారోనన్న భయం. ఆమె గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్లకు చెందిన ఓ మహిళ భర్త బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. భర్త చికిత్స కోసం ఉన్న ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి. ఆ మహిళకు ముగ్గురు పిల్లలతో జీవితం గడపడం కష్టంగా మారింది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సహాయాన్ని అర్థించేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి ముషిపట్ల నుంచి హైదరాబాద్కు బస్ ఎక్కింది. కానీ మంత్రి ఇంటి అడ్రస్ కూడా ఆమెకు తెలియదు. ఎలాగో బంజారాహిల్స్లోని మంత్రి కోమటిరెడ్డి ఇంటి అడ్రస్ను తెలుసుకొని అక్కడకు చేరుకుంది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇంతవరకు ఆమె చూడలేదు, గుర్తుపట్టను లేదు. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి ముందు ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి దీనంగా కూర్చుంది ఆ మహిళ. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న మంత్రి అక్కడ కూర్చున్న ఆ మహిళను చూసి ఆరా తీశారు. ఎవరమ్మా మీరు అంటూ పలకరించారు. మంత్రి పలకరింపులతో బోరున ఏడుస్తూ తన కష్టాన్నంతా చెప్పింది ఆ మహిళ. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడని, అతన్ని బ్రతికించుకునేందుకు ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించానని, కానీ తన భర్త తనకు దక్కలేదని వాపోయింది. చేతిలో చిల్లి గవ్వలేక పిల్లల్ని పోషించలేకపోతున్నానని విలపించింది. భర్త చికిత్స కోసం చేసిన డబ్బులను సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పించాలని ఆమె మంత్రి కోమటిరెడ్డిని కోరింది. అయితే పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఆర్థికంగా చేయూతనిచ్చే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. పిల్లలతో మాట్లాడి తండ్రి లేని లోటును తెలుసుకొని చలించిపోయాడు. స్వయంగా మంత్రి ఇంట్లోకి వెళ్ళి చాక్లెట్లు తెచ్చి ఆప్యాయంగా పిల్లలకు తినిపించారు. బాగా చదువుకోవాలని ఉంది సారు అన్న చిన్నారుల మాటలకు భావోద్వేగానికి గురైన మంత్రి ఎంత చదివితే అంతవరకు చదివిస్తానని మాటిచ్చారు. ముగ్గురు పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆ తల్లి పరిస్థితిని గమనించి ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. సీఎం కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చూసే అధికారితో మాట్లాడి వైద్య ఖర్చులు మొత్తం మంజూరు చేయాలని ఆదేశించారు. తానే చెక్కును ఇంటికి పంపిస్తానని భరోసా కూడా ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి నేనున్నానని, ఏ కష్టం వచ్చినా నా గుమ్మం తెరిచే ఉంటుందని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు. మనసున్న మహారాజు మా కోమటిరెడ్డి వెంకన్న అంటూ ముగ్గురు పిల్లలతో ఆ మహిళ సంతోషం వ్యక్తం చేశారు.